ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్‌కైతే పిలుపునిచ్చారు. ఇవన్నీ కూడా మూసివేస్తున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే చాలామంది మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఈ నెల 24న ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్. అఖిలపక్ష ట్రేడ్ యూనియన్స్ అయితే కీలక నిర్ణయం తీసుకొని బంద్కి అయితే పిలుపునిచ్చాయి. ఎందుకు ఏమిటని వివరాలు చూసుకున్నట్లయితే జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయితే విధుల్లో చేరాలని సర్కార్ ఎస్మా ప్రయోగించినా లెక్క చేయకుండా అంగన్వాడీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ విధులకు హాజరు కాని అంగన్వాడీలందరినీ కూడా విధుల నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ తీరుపై అంగన్వాడీలు బగ్గుమంటున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ చలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అంగన్వాడీలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అంగన్వాడీలు చలో విజయవాడ తీవ్ర ఉద్రిక్తంగా మారింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడంపై అంగన్వాడీలు బగ్గుమంటున్నారు. మరోవైపు అంగన్వాడీలపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీర్పు పట్ల ప్రతిపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు ఏపీ బంద్కు పిలుపునిచ్చాయి. జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న అంగన్వాడీల పట్ల జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు ఈ నెల 24వ తేదీన ఆంధ్రప్రదేశ్ బంద్కు అయితే పిలుపునిచ్చాయి. ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను విధుల నుండి తొలగించాలని ప్రభుత్వం ఆదేశించడాన్ని తప్పుపడుతూ ఈ నెల 24న బంద్ను విజయవంతం చేయాలని కోరాయి. అఖిలపక్ష ట్రేడ్ యూనియన్ బంద్ పిలుపు విజయవంతం చేయాలని అంగన్వాడీలు సైతం కోరుతూ ఉన్నారు.